ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి గీతా నాయుడు గారు మనతో ఉన్నారు. మరి ముఖాముఖి కార్యక్రమంలో అసలు జై భారత్ పార్టీ ఎక్కడ పోటీ చేస్తోంది, ఎవరెవరు పోటీ చేస్తున్నారు అనే అంశాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి గీతా నాయుడు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారండి? బాగున్నామండి. ఆంధ్రప్రదేశ్కు అత్యంత అవసరమైనటువంటి పోలవరం ప్రాజెక్టును ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నారు? అసలు కారణం ఏంటి? అసలు ఈ పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు స్థాపించారు? పోలవరం గురించి పెద్ద సబ్జెక్ట్ అండి. అసలు ఇది పెద్ద సముద్రం, అంటే సబ్జెక్ట్ చాలా పెద్దది. లెంత్గా మన డెప్త్గా కనుక వెళ్ళి మాట్లాడుకుంటే చాలా టైం పడుతుంది. కానీ నేను వెరీ హైలైట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఏం జరిగింది కొంచెం నేను చెప్తానండి. చాలా సబ్జెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే మాకు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ పోలవరం గురించి ఒకటి మాట్లాడుకుంటే కాదు, ప్రజల సమస్యలు చాలా జిల్లాలో కానివ్వండి గ్రామాల కానీ ఉన్నాయి కాబట్టి ఇది మనం మాట్లాడుకుందాం. ఎలా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను తప్పకుండా. సీఎం రాజశేఖర రెడ్డి గారు 2004లో ఆయన సీఎంగా వచ్చారండి. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు. ఆయన 2004 మే 14వ తారీఖున సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగానే ఉందండి, ఒకటే రాష్ట్రం తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగానే ఉంది, ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు విడిపోలేదు, ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది. ఆయన సీఎంగా వచ్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లోనే 8,200 కోట్లు పోలవరం ప్రాజెక్ట్కి సీరియస్గా టేకప్ చేశారు. చాలా సీరియస్గా ఆయన ప్రెస్టేజ్గా తీసుకున్నారు. 8,200 కోట్లు వెచ్చించారండి. అది చాలా సంతోషమైన విషయం అనమాట. ఇది తర్వాత 2006లో డ్యాము ఆగిపోయింది, పని ఆగిపోయింది 2009 వరకు. ఎందుకంటే అడవి శాఖ కొంచెం అడవి ప్రాంతం అంతా ఆ డ్యామ్ కట్టడం వల్ల కొన్ని గ్రామాలు మునిగిపోతాయని, ప్రజలకు ఇబ్బంది అవుతుందని, గ్రామాలు మునిగిపోతే ఆటోమేటిక్గా ఇల్లులు మునిగిపోతాయి, ఇల్లులు మునిగిపోయినాయి అంటే మంచి ప్రాణాలు పోతాయి, తర్వాత వాళ్ళ వస్తువులు కానీ ఏదైనా సరే మొత్తం మునిగిపోతాయి, అదొకటి. తర్వాత అడవి ప్రాంతం కొంచెం మునిగిపోతుంది. ఈ 2 సమస్యల మీద ఎక్కువగా విశ్లేషకులు కూడా, మనకి అనలిస్టులు కూడా టీవీ డిబేట్స్లో చాలా రకాలుగా మాట్లాడటం మనం చూసాము. మనము దానివల్ల అది బాగాలేదు, డిజైన్ మార్చాలి, ఇలా పడటానికి వీళ్ళైతే ఇటు రాకూడదు, వేరే సైడ్కి నుంచి వెళ్తే బాగుంటుంది డ్యామ్ అన్నట్టుగా కొంతమంది వాదనలు కూడా అప్పుడు మనం విన్నాము, చూసాము. దానివల్ల ఆగిపోయింది. అది మెయిన్ రీజన్. తర్వాత ఇతర శాఖలు అంటే అటవీ శాఖ నుంచి కానివ్వండి, ఇతర శాఖల నుంచి పర్మిషన్ రాలేదు, కొంచెం డిలే అయింది. అది ఎందుకు డిలే అయిందో మనకు తెలియదు. అప్పుడు గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెసే సమాధానం చెప్పాలి దానికే, కాంగ్రెస్ పార్టీ. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అడగదామంటే ఆయన లేరు పాపం. కాబట్టి అప్పుడు ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఆవిడ, ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు కాబట్టి ఏపీ ప్రెసిడెంట్ బాగా చెప్తున్నారు కదా హస్తం గుర్తుకు ఓటేయమని. ఎందుకు ఓటేయాలో నేను అడుగుతా. తర్వాత ముందైతే మీరు ఆన్సర్ చెప్పాలమ్మా. మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా నాకు ఓటేయని అని అడుగుతున్నారు కదా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను క్వశ్చన్. షర్మిల గారు నాకు మీరు ఆన్సర్ చెప్పాలి. మీ నాన్నగారు బదులు పర్మిషన్ రాలేదు. తర్వాత కాలువ పనులు కూడా 2009లో సెప్టెంబర్లో పర్మిషన్ అప్పుడు వచ్చినాయమ్మా. 2009 సెప్టెంబర్లో పర్మిషన్స్ వచ్చినాయి, డిలే అయిందని కదా, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ 2009లో 2వ తారీఖు 9వ నెల 2009 మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. సెప్టెంబర్ 9న యాక్సిడెంట్లో చనిపోయారు, అది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ ఆగిపోయాక తర్వాత జాతీయ హోదా కావాలని ఏపీ స్టేటస్ గవర్నమెంట్ డిమాండ్ చేసింది. తర్వాత ప్రాజెక్టుకి 90% కేంద్ర ప్రభుత్వం భరించాలి, 90% ఫండింగు సెంట్రల్ గవర్నమెంట్ భరించాలి, ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ కదా, అందుకని అదే భరించాలి. కానీ అది చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అయిన పిఎం మన్మోహన్ సింగ్ అప్పుడు ఒప్పుకోలేదు. మేము 90% ఎందుకు ఇస్తాము, మేము ఇవ్వమని. మన్మోహన్ సింగ్ గారు బతికే ఉన్నారమ్మా కాంగ్రెస్ గవర్నమెంట్. ఒకసారి మాకు షర్మిల గారు క్లారిటీ ఇవ్వాలని నేను మళ్ళీ మా పార్టీ నుంచి మళ్ళీ చెప్తున్నాను. షర్మిల గారు, మీరు తప్పకుండా మీ మన్మోహన్ సింగ్ గారిని అడగండి, అప్పుడు జాతీయ హోదా ఇవ్వాలి, ప్లస్ మాకు డబ్బు కూడా రావాలి, అక్కడ పోలవరం ప్రాజెక్ట్ కట్టండి, మనీ లేని రాదు, మరి 90% అప్పుడు రావాలి. అప్పుడు ఆయన పిఎంగా ఉంది, ప్రధానమంత్రిగా అప్పుడు ఆయనే ఉన్నారు మనకి సెంట్రల్లో అక్కడ, కాబట్టి డబ్బు రాలేదు. మన్మోహన్ సింగ్ గారు ఒప్పుకోలేదు. 2014లో రాష్ట్రం విడిపోయిందండి. మళ్ళీ చెప్తున్నా, 2014లో ఒకే తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాలకు విడిపోయింది, తెలంగాణ ఆంధ్రాగా. విడగొట్టింది ఎవరంటే సోనియా గాంధీ గారండి. విడగొట్టేశారు. అర్ధరాత్రి జీవో ఇచ్చేసి తెల్లారేసరికి కేసీఆర్ గారు ఇక్కడ చేసి చనిపోతారు, సీరియస్గా హాస్పిటల్ అడ్మిట్ చేశారంటే ప్రాణాలు పోతాయేమని చెప్పి కంగారు పడిపోయి 2 ముక్కలుగా చేసేసారు. ఒక మనిషి కోసం ఒక రాష్ట్రాన్ని, తెలుగు ప్రజల్ని ఈజీగా విడగొట్టేశారు. అది మొత్తం పాపం మూట కట్టుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లస్ సోనియా గాంధీ గారు. ఇది ప్రజలు గమనించాలని నా పార్టీ నుంచి నేను కోరుకుంటున్నాను. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు నేషనల్ స్టేటస్ ఇస్తామని హామీ ఇచ్చారు. మీకు నేషనల్ స్టేటస్ జాతీయ హోదా ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కానీ ఇవ్వలేదు. 2014లో ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ సెంట్రల్లో బీజేపీ వచ్చిందండి, మోడీ గారు.
తర్వాత స్టేట్లో ఏమో చంద్రబాబు గారు వచ్చారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటుంటారు కదండి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయిన చంద్రబాబు గారు 2014లో సీఎంగా అయ్యారు. అక్కడేం పీఎంగా నరేంద్ర మోడీ గారు వచ్చారు, మన్మోహన్ సింగ్ గారు వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. అదనమాట. ఇప్పుడు ఏం చేశారు చంద్రబాబు గారు, ప్రాజెక్టు కడితే 276 గ్రామాలు మునిగిపోతాయని వాళ్ళు అంచనా వేశారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న అంతా కృష్ణానది నీళ్ళు ఏపీకి తెలంగాణకి ఇద్దరికి గోదావరి నీళ్ళు 30,000 టీఎంసీకి సంవత్సరానికి సముద్రంలో కూడా కలిసిపోతున్నాయండి. ఇద్దరు వాడుకోవాలి, తెలంగాణ ఆంధ్ర కూడా కొంచెం. అలాంటిది 30,000 టీఎంసీ అంటే చాలా వాటర్ అండి. ఒక టీఎంసీ అంటే చాలా వేలలో ఉంటుంది. అట్లా 30,000 టీఎంసీ అంటే ఎంత వాటర్ వేస్టేజ్ అవుతుందో, ఎంత వాటర్ వేస్టేజ్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించండి. ఇప్పుడు బిందెలు పట్టుకొని ఏపీలో జనాలు ఎంత అల్లాడిపోతున్నారో, దీనికి మొత్తం కూడా చంద్రబాబు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ రెండు విడిపోయాక ఒక రాష్ట్రంగా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్గా విడిగా విడిపోయినప్పుడు వీళ్ళే పరిపాలించారు. ఇంకా వేరే గవర్నమెంట్ రాలే కదా, చంద్రబాబు గారు తర్వాత జగన్ గారు, వీళ్ళే మూట కట్టుకుంటున్నారు. ఈ పాపం అంతా వాళ్ళకే వెళ్తుందండి, ప్రజల గోసంతా వాళ్ళకే తగులుతుంది, వాళ్ళ ఫ్యామిలీకి తగులుతుంది. 300 టీఎంసీ వాటర్ సంవత్సరానికి సముద్రంలో కలిసిపోతుంది. అది సముద్రంలో కలవాల్సిన అవసరం ఏముంది? సముద్రంలో కలవకుంటే ఏదైనా కాలువలు కానీ అలాంటివి ఏమైనా చేసి కొంచెం మళ్ళిస్తే కొంచెం వాటర్ పొలాలకి మంచిని తాగటం దేనికైనా ఉపయోగపడుతుంది. అది ఏదో రకంగా ఉపయోగించాలి. కానీ ఏ రకంగా అక్కడ ఏం జరగలేదు, అలా ఏం చేయలేదన్నమాట. చంద్రబాబు గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ చేయలేదండి. తర్వాత 6.5 కోట్ల ఖర్చు అవుతుందండి డ్యామ్కి అనుకున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మన చనిపోయాక 5,000 కోట్లు ఖర్చు అయింది ఆయన హయాంలో. తర్వాత 30% కెనాయిలు ఆయన ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 30% కెనాయిల్ వర్క్ పూర్తయిపోయిందండి. తర్వాత 15% మెయిన్ డ్యామ్లు పని పూర్తయినాయి. మెయిన్ డ్యామ్లు కూడా కావాల్సినవి 15% అది అయిపోయింది. తర్వాత 1.7 ఈస్ట్ కెనాల్ దగ్గర వర్క్ పూర్తయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ కూడా బాగానే కట్టారు కొంచెం. అంటే చంద్రబాబు గారు కొంచెం తక్కువ కట్టారు, రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ కట్టారు. ఇది పోలవరం ప్రాజెక్ట్ మనం కనుక చూసుకుంటే ఎంతైనా కొంచెం తక్కువనే ఉంది చంద్రబాబు గారు ఆయన హయాంలో. టోటల్గా 48 గేట్స్ ఉన్నాయండి దీనికి. 90% రైట్ సైడ్ కెనాల్, 65% లెఫ్ట్ కెనాల్ పూర్తిగా వర్క్ జరగటం అయ్యింది. 65% పూర్తి అయిన 10,000 కోట్లు ఖర్చు అయిందండి దీనికి. ఇంతవరకు అయిన వర్క్కి 10,000 కోట్లు ఖర్చు అయిందనమాట. తర్వాత చంద్రబాబు గారు సెలెక్ట్ చేసి పూర్తి చేశారు. 6,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలి. అయితే రిలీజ్ చేయలేదు. చేయకపోతే పనులు ఆగిపోతాయని చెప్పి చంద్రబాబు గారే అది ఆయనే స్టేట్ గవర్నమెంట్లోనే పెట్టుకొని ఖర్చు ఆయన హయాంలో అప్పుడు 2014లో చేశారనమాట ప్రాజెక్ట్ వర్క్. తర్వాత ఇంత 2004లో 10,000 కోట్లు విలువైన అంచనా వేశారు. 2004లోనే ప్రాజెక్ట్కి ఎంత అవుతుంది మొత్తం అనేది పోలవరం చూస్తే 10,000 కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు. కానీ 2004 నుంచి ఇప్పుడు మనం 2024కి వచ్చామండి. ఇసుక కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, లేకపోతే లేబర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ధరలు పెరిగిపోయినాయి. ఎప్పటికీ ధరలు పెరుగుతూ ఉంటే అప్ అండ్ డౌన్ మీకు అందరికీ తెలుసు మార్కెట్లో. 2004 ఎక్కడ, 2024 ఎక్కడ? 20 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు ఒకటి కట్టలైపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సిగ్గుసేటు. అది చంద్రబాబు గారు కానివ్వండి, మన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, ఎవరైనా ఒక్కలైనా పూర్తి చేయలేకపోయారు. పోనీ కొంచెం చేసుకొచ్చిన పని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకైనా పూర్తి అయ్యిందా, ప్రజలకైనా ఉపయోగం ఉందా అంటే అదే లేదు. ఇంత టైం వేస్ట్ అయిపోయింది. 20 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కట్టలేదంటే ఎంత దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అసలు నిజంగా ఎంత దుర్మార్గమైన ఆలోచనలు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఒక్కసారి ఆలోచించండి, ప్రజలు బాగా ఆలోచించాలి. కాబట్టి 10,000 కోట్లు అన్నారు. అది ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉండదండి, చాలా పెరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు అంచనా వేస్తే కనుక అన్ని కనుక పెరిగినాయి. అలాగే 2018లో 80,000 కోట్లు అవుతుందని వచ్చింది అంచనా. 2018లోనే అంటే 4 సంవత్సరాలకే 10,000 కోట్ల నుంచి 80,000 కోట్లు అవుతుందని అంచనా వేశారు మళ్ళీ. అంటే ఇప్పుడు 24లో ఉన్నాం, ఇంకెంత అవుతుందో ఆలోచించండి ఇక. కాబట్టి తర్వాత 7 లక్షల ఎకరాలకి సాగునీరు బాగా అందుతుందండి అక్కడ. 23 లక్షలు ఆల్రెడీ సాగునీరు పంటలకి నీరు అందుతుంది. అలాగా 542 గ్రామాలు త్రాగునీరు కూడా అందుతుంది. 542 గ్రామాలకు కూడా మంచినీరు పోలవరం ప్రాజెక్ట్ నుంచి వెళ్తున్నాయి. అంత బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇంత లేట్ ఎందుకు అయ్యింది? చంద్రబాబు గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుంటున్నారు కదా, ఫాస్ట్గా అక్కడ బాగా వర్కర్స్ని పెట్టి డే అండ్ నైట్ ఎందుకు చేయించలేకపోయారు? చాలా వరకు చేస్తే ఈ పాటికి అయిపోయింది. 2014 ఆయన సీఎం అయ్యారు. తర్వాత ఈయన వచ్చారు ఒక ఛాన్స్ అని చెప్పి, మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చాకైనా ఆయన తర్వాత నుంచి అక్కడి నుంచి వర్క్ ఈయన మొదలు పెట్టుంటే ఈ పాటి పోలవరం అయిపోయేది, తప్పకుండా అయిపోయేది. ప్రజలకి చాలా ఉపయోగంగా ఉండేది, అందరికీ హ్యాపీగా ఉండేది. అయ్యో గ్రామాలు మునిగిపోతాయి అన్నారు, ఏదైనా డిజైన్ మార్చచ్చు, లేదా వాటర్ ఇంకేదైనా వేరే చోట మళ్ళించి అటేమైనా డ్యామ్ కట్టచ్చా, వీళ్ళకైనా ఇబ్బంది లేకుండా ఇన్ని రకాలుగా ఆలోచించి చేస్తుంటే బాగుండేది, చేయలేదు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు మాత్రం చాలా డిలే అయిపోయిందండి. ఇది 100%. ఇది టీడీపీ వాళ్ళు కానివ్వండి, వైసీపీ వాళ్ళు కానివ్వండి చాలా మోసం చేశారు, ప్రజల్ని మోసపుచ్చారు కూడా, ఇంకా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వైసీపీకి టీడీపీకి తప్పకుండా మీరు ఓటు వేయకండి.
ఒకటే చెప్తున్నాను, దయచేసి నేను మీ ఛానల్ నుంచి ఒకటే నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మా జై భారత్ నేషనల్ పార్టీకి ప్రతి ఒక్కరు టార్చ్ గుర్తుకి ఓటు వేసి తప్పకుండా అఖండ విజయం ప్రతి నియోజకవర్గంలో వేసి ఓట్లు గెలిపించండి. మేము తప్పకుండా పోలవరం కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇలా చాలా ప్రాజెక్టులు కానివ్వండి, ప్రజలు మంచి భవిష్యత్తు రావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మేము ముందుకెళ్తాము. మేము అందరిలాగా మాటలు ఇచ్చేసి గాలికి వదిలేయము. మేము మాట ఇవ్వము, మడం తిప్పము. అందరూ మాట ఇచ్చి మడాలు తిప్పేశారు, అయిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి కూడా వాళ్ళు. కానీ మేము మా సార్ అలా జేడీ గారు ఒక మాట ఇచ్చారని మాట కట్టుబడండి. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మీరు చూశారు. ఇప్పుడు కనుక మీరు గెలిపిస్తే కనుక ఒక సిన్సియర్ పొలిటీషియన్ ఎలా ఉండాలి, పొలిటీషియన్ ఎలా నడుచుకోవాలి, పొలిటీషియన్ ప్రజలు ఎలా వెళ్ళాలి, పొలిటీషియన్ ప్రజలకు ఎలా చేయాలి, పొలిటీషియన్ ఉంటే ఒక మంచిగా ప్రజలకు ఎలా జరుగుతుంది, ఒక రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుందా అనేది మీరు చూస్తారు. అలా చూడాలంటే జేడీ గారికి తప్పకుండా ఒక ఛాన్స్ ఇవ్వడం మీకు తప్పలేదు. అందరికీ ఛాన్స్ ఇచ్చారు, మాకు ఛాన్స్ ఇస్తే తప్పలేదు. మీరు మాకు అందరికీ ఛాన్స్ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఓట్లేసి మాకు అఖండ విజయం మళ్ళీ ఇవ్వాలని తప్పకుండా నేను కోరుకుంటున్నాను. జై భారత్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.